హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సైకాలజీ సంబంధించి మనకి ఈ లెసన్ అండి. పెరుగుదల, వికాసము, పరిపక్వత. పెరుగుదల, వికాసము, పరిపక్వత లెసన్ గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ నేను డైలీ మన ఛానల్లో చెప్తున్నానండి. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్. మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుందండి ఎలాంటి బిట్స్ చెప్పడం జరిగిందనేది. అలాగే మన ఛానల్లో మనకి సోషల్ కంటెంట్ అయితే అవుతుందండి ప్రెజెంట్. ఒకరోజు సోషల్ కంటెంట్‌కి సంబంధించిన వీడియోస్, ఒకరోజేమో సైకాలజీకి సంబంధించి వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఆ సోషల్ కంటెంట్ అయితే ప్రెజెంట్ సగం అయిపోయిందండి. ఇంకా సగం ఉంది. అవుతుంది ప్రెజెంట్. అది కూడా లెసన్ వైజ్, క్లాస్ వైజ్. కంటెంట్ అనేది మనం ఇప్పుడు మన థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మనకి తెలుగు కంటెంట్ కూడా అదే విధంగా స్టార్ట్ చేసామండి. థర్డ్ క్లాస్ నుంచే మనకి కంటెంట్ అనేది స్టార్ట్ చేసాము. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ చెప్పాము. తెలుగు అయితే కంప్లీట్ చేసామండి మన ఛానల్లో. అలాగే మనకి తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసామండి. తెలుగు కంటెంట్, మెథడాలజీ కంప్లీట్ చేసాము. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకి సోషల్ కంటెంట్ అవుతుంది, సైకాలజీ అవుతుందండి. సోషల్ కంటెంట్ అయితే సగం అయిపోయిందండి. లెసన్ వైజ్ అంటే సోషల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయండి. ఒకసారి చూడండి. ఓకే అండి. మనం ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్తే మనకు చూడండి, ఇది పెరుగుదల, వికాసం, పరిపక్వత. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఈ లెసన్‌కి సంబంధించి నిన్న ఒక వీడియో చేశానండి. ఇది రెండో వీడియో. ఇదే లెసన్‌కి సంబంధించి ఇది రెండో వీడియో అండి. ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఫస్ట్ చూడండి. క్రింది వానిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యంకు ఉదాహరణ అని అడిగాడండి. క్రింది వానిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యంకు ఉదాహరణను అడిగారండి. ఫస్ట్ చూడండి, చేతి వేలుతో పట్టుకొనుట, రెండోది నడుచుట, మూడోది ప్రాకుట, 4 కూర్చునుట. సూక్ష్మ చలనాత్మక నైపుణ్యకు ఉదాహరణ ఏంటంటే ఈ 4 మనకు ఆప్షన్ 1 అండి. చేతి వేళ్లతో పట్టుకొనుట. సూక్ష్మ చలనాత్మక నైపుణ్యకు ఉదాహరణ మనకి చేతి వేలుతో పట్టుకొనుట అండి. నెక్స్ట్ మనకి చూడండి రెండోది, ఈ అభివృద్ధి దశలో పెరుగుదల, వికాసం వేగంగా ఉండటాన్ని గమనిస్తాము. ఈ అభివృద్ధి దశలో పెరుగుదల, వికాసం వేగంగా మనకి ఉండటాన్ని గమనిస్తామన్నమాట. ఏంటంటే ఫస్ట్ వయోజన దశ ప్రారంభంలోన, పూర్వ బాల్య దశలోన, శైశవ దశలోన, ఉత్తర బాల్య దశలోన, ఏ దశలోనండి మనకి పెరుగుదల, వికాసం వేగంగా ఉండటాన్ని మనం గమనిస్తాము అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 శైశవ దశలో అండి. శైశవ దశలో పెరుగుదల, వికాసం వేగంగా ఉండటాన్ని మనం గమనిస్తాము శైశవ దశలో. నెక్స్ట్ మనకి మూడోది చూడండి, 5వ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తాడు కాబట్టి పరీక్షలో కాపీ కొట్టవద్దని తన సహోద్యాయునికి సహోద్యాయికి చెప్పాడనమాట. ఇది కోల్బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించి ఏ స్థాయిని సూచిస్తుంది? 5వ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తాడు కాబట్టి పరీక్షలో కాపీ కొట్టొద్దని తన సహోద్యాయికి చెప్పాడనమాట. ఇది కోల్బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించి ఏ స్థాయిని సూచిస్తుంది అని అడుగుతున్నాం. ఫస్ట్ చూడండి, సాంప్రదాయ స్థాయిన, పూర్వ సాంప్రదాయ స్థాయిన, అసాంప్రదాయ స్థాయిన, ఉత్తర సాంప్రదాయ స్థాయిని, ఏ స్థాయిని సూచిస్తుంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. పూర్వ సాంప్రదాయ స్థాయిని. 5వ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్లు పట్టుకుంటే శిక్షిస్తాడు కాబట్టి పరీక్షలో కాపీ కొట్టవద్దని తన సహోద్యోగికి చెప్పాడు. ఇది కోల్బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించి మనకి పూర్వ సాంప్రదాయాన్ని సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి 4 చూడండి, పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం ఈ క్రింది దశలో జరుగుతుంది. చూడండి, పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం ఏ దశలో జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, ఆమూర్త ప్రచాలక దశలోన, ఇంద్రియ చాలక దశలోన, పూర్వ ప్రచాలక దశలోన, మూర్త ప్రచాలక దశలో, ఏ దశలో మనకి వస్తు స్థిరత్వం అనేది జరుగుతుంది పియాజే ప్రకారం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఇంద్రియ చాలక దశలోనండి. ఇంద్రియ చాలక దశలోని మనకి వస్తు స్థిరత్వం అనేది జరుగుతుంది. పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం అనేది మనకి ఇంద్రియ చాలక దశలో జరుగుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 5వది, కౌమారుల సాంఘిక వికాసంకు చెందిన ముఖ్యమైన లక్షణం ఏది? కౌమారుల సాంఘిక వికాసంకు చెందిన ముఖ్యమైన లక్షణం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆమూర్త ఆలోచన, అపరాధం, గుర్తింపు, యవ్వనారంభ దశ. కౌమారుల సాంఘిక వికాసంకు చెందిన ముఖ్య లక్షణం ఏది అని అడుగుతున్నారు. మనకి ఈ 4 ఆప్షన్ 3 అండి, గుర్తింపు అండి. కౌమారుల సాంఘిక వికాసం చెందిన ముఖ్యమైన లక్షణం గుర్తింపు. నెక్స్ట్ 6 చూడండి, నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణంలో జరిగే పరివర్తన.
నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వల్ల ప్రస్తుత జ్ఞాన నిర్మాణంలో జరిగే పరివర్తన ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సమతుల్యత, స్కీమా, సాంశీకరణమా, అనుగుణ్యమా. అసలు ఏంటి? నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వల్ల ప్రస్తుత జ్ఞాన నిర్మాణంలో జరిగే పరివర్తన ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అనుగుణ్యము. ఏంటండి? అనుగుణ్యము. నెక్స్ట్ ఏడొచ్చు చూడండి. 1వ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకొనుటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు నైతిక వికాసంలోని ఏ దశలో ఉన్నాడు? 1వ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకొనుటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు నైతిక వికాసంలోని ఏ దశలో ఉన్నాడు? ఫస్ట్ చూడండి, సాంప్రదాయ నైతిక స్థాయిలోని 4వ దశలో ఉన్నాడా? సాంప్రదాయ నైతిక స్థాయిలో 3వ దశలో ఉన్నాడా? పూర్వ నైతిక సాంప్రదాయలోని 1వ దశలో ఉన్నాడా? పూర్వ నైతిక సాంప్రదాయంలోని 2వ దశలో ఉన్నాడు. అసలు ఏ దశలో ఉన్నాడు ఈ 1వ తరగతి అబ్బాయి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. పూర్వ నైతిక సాంప్రదాయంలోని 1వ దశలో ఉన్నాడు. పూర్వ నైతిక సాంప్రదాయంలోని 1వ దశలో ఉన్నాడండి. మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ మనకు చూడండి 8వది. ఈ క్రింది దృక్పథాల్లో ఒకటి భాష సముపార్జనకు కారణమైన సహజ భాష సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది. క్రింది దృక్పథాలతో ఒకటి భాష సముపార్జన కారణమైన సహజ భాష సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఫస్ట్ చూడండి, సామాజిక సాంస్కృతిక వాదమా, ప్రవర్తనా దృక్పథమా, మానవతావాదమా, నేటివిస్ట్ దృక్పథం అంటే సార్వత్రిక వ్యాకరణమా. సార్వత్రిక వ్యాకరణం అసలు ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. నేటివిస్ట్ దృక్పథం అండి. నేటివిస్ట్ దృక్పథం ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 9వది. పియాజే మేక్ బిలీవ్ ప్లే. చూడండి ఇక్కడ పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించినది. పియాజే మేక్ బిలీవ్ ప్లే ఏ దశకు సంబంధించింది అని అడుగుతున్నా. ఫస్ట్ చూడండి, ఇంద్రియ చాలక దశక, పూర్వ ప్రచాలక దశక, మూర్త ప్రచాలక దశక, ఆమూర్త ప్రచాలక దశల ఏ దశకు చెందుతుంది? మేక్ బిలీవ్ ప్లే అనేది పియాజే ప్రకారం ఏ దశకు సంబంధించింది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పూర్వ ప్రచాలక దశకు. ఏ దశకండి? పూర్వ ప్రచాలక దశకు. నెక్స్ట్ మనకు 10 చూడండి. శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. శిశువు దేనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, భౌతిక దశలోనా మనకి ఇక్కడ, లేకపోతే లైంగికంగానా, సాంఘికంగానా, మానసికంగానా? భౌతికంగానా, లైంగికంగానా, సాంఘికంగానా, మానసికంగానా? దేని దేని ద్వారా పరిపక్వత పొందినంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. లైంగిక. శిశువు లైంగిక పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి 11 చూడండి. ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మనిచ్చుట ద్వారా ఓదార్చినది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దేనిని తెలుపుతుంది? ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మనిచ్చుట ద్వారా ఓదార్చినది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దేనిని తెలుపుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, జ్ఞానాత్మక వికాసము, ఉద్వేగ వికాసము, సాంఘిక వికాసము, సాంఘిక లేదా ఉద్వేగ వికాసం. ఈ 4 ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సాంఘిక ఉద్వేగ వికాసము. సాంఘిక ఉద్వేగ వికాసం అండి. ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మనిచ్చుట ద్వారా ఓదార్చినది. ఓదార్చేందుకు ప్రయత్నించే శిశువు ప్రవర్తన మనకి సాంఘిక ఉద్వేగము తెలుపుతుంది. నెక్స్ట్ మనకి 12 చూడండి. తులనాత్మకంగా ఉద్వేగాలు ఏ దశలో సులభంగా మార్పు చెందుతాయి? తులనాత్మక ఉద్వేగాలు ఏ దశలో సులభంగా మార్పు చెందుతాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, యవ్వనారంభ దశలోనా, కౌమార దశలోనా, శైశవ దశలోనా, బాల్య దశలోనా? ఏ దశలోను తులనాత్మక ఉద్వేగాలు ఏ దశలో సులభంగా మార్పు చెందుతాయి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. శైశవ దశలో. ఏ దశలో అండి? శైశవ దశలో తులనాత్మక ఉద్వేగాలు ఏ దశలో మనకు సులభంగా మార్పు చెందుతాయి అంటే శైశవ దశ అండి. నెక్స్ట్ మనకి 13వది. పిల్లలు ఉద్వేగ వికాసమును పెంపొందించుటకు ఏది సరైన పరికరము?
పిల్లలు ఉద్వేగ వికాసమును పెంపొందించుటకు ఏది సరైన పరికరం అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అనుమతించేదా, ఉదాసీనమైన, ప్రబలమైన, అనుకూలమైన. అసలేంటి, పిల్లల ఉద్వేగ వికాసం పెంపొందించుటకు ఏది సరైన పరికరము అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, అనుమతించే. ఏంటండి, అనుమతించే. నెక్స్ట్ మనకి 14ది, కోల్బర్గ్ ప్రతిపాదించిన ఏ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంగా దొంగతనం చేయడం తప్పు అని చెబుతాడు. మనకి ఇక్కడ చూడండి, కోల్బర్గ్ ప్రతిపాదించిన ఏ దశలో శిశువు దొరికిపోతానని ఉద్దేశ్యంగా దొంగతనం చేయడం తప్పు అని చెబుతాడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ది మంచి బాలుడు బాలిక దశ, అంటే దశ 3 అండి. అధికారం సాంఘిక క్రమాన్ని పాటించే దశ 4, శిక్ష విధేయ దశ 1, అలాగే మనకి ఇక్కడ సాధనోపయోగ సుఖవాదము దశ 2 అండి. ఇందులో ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, శిక్ష విధేయత దశ 1 అండి, శిక్ష విధేయత దశ 1. నెక్స్ట్ మనకి పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించినది? మనకి ఇక్కడ పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించిందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సరికాని సంజ్ఞలు సరిచేయ చికిత్సా పద్ధతులు, జ్ఞానేంద్రియ చలనాత్మక వికాసంలోని సమస్యలు, అలాగే మనకి 3వది పెరిగే శిశువుపై సామాజిక ప్రపంచ ప్రభావము, అలాగే 4వది ఆలోచించే సామర్థ్యం అభివృద్ధి. అసలు ఏంటి 4ని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ చూడండి, పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, ఆలోచించే సామర్థ్యం అభివృద్ధి. ఆలోచించే సామర్థ్యం అభివృద్ధి అండి. నెక్స్ట్ 16 చూడండి, సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు ఎవరు? సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ పావ్లోవా, స్కిన్నరా, వైగోట్స్కియా, చోమ్స్కియా. అసలు ఎవరు సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించినది ఎవరు అంటే మనకి ఇక్కడ ఈ 4ంట్లో ఆప్షన్ 4 అండి, చోమ్స్కీ. సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధన వ్యతిరేకించింది చోమ్స్కీ అండి. నెక్స్ట్ మనకు 17 చూడండి, స్వేచ్ఛాపూరిత ఇచ్ఛా ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమం ఏది? స్వేచ్ఛాపూరిత ఇచ్ఛా ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమము ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సంజ్ఞానాత్మక మనోవిజ్ఞానము, మానవతావాదము, మనోవిశ్లేషణవాదము, ప్రవర్తనము. ఈ 4ంట్లో ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, మానవతావాదము. స్వేచ్ఛాపూర్తి ఇచ్ఛా ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమం అంటే మానవతావాదము. నెక్స్ట్ మనకు 18 చూడండి, వయోజనుల ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనడంలో మన ఉద్దేశం ఏంటి? వయోజనకి ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువగా అమూర్తంగా ఉంటాయనటంలో మన ఉద్దేశం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వయోజనుల ప్రాపించిన అవగాహన ప్రత్యేక ఉదాహరణలు, స్పష్టమైన ఇంద్రియ జ్ఞానం ఆధారంగా ఉంటుంది. పిల్లలు ఎక్కువ ఉదాహరణలు, సాధారణీకరణలు ఉపయోగిస్తారు. అలాగే 3వది ఏంటంటే పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు, కానీ వారికి తక్కువ సాధారణీకరణలు అవసరం అవుతాయి. పిల్లలు తక్కువ సాధారణీకరణలు, వర్గీకరణలు, సూత్రాలను ఉపయోగిస్తారు. ఈ 4ంట్లో ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పిల్లలు తక్కువ సాధారణీకరణల, వర్గీకరణలు, సూత్రాలను ఉపయోగిస్తారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 19 ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తన గురించి క్రింది వానిలో ఒకటి ప్రస్తావిస్తుంది. ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తనల గురించి క్రింది వానిలో ఒకటి ప్రస్తావిస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, జ్ఞానాత్మక సామర్థ్యాలు, సంఘర్షణలు, వికాస కృత్యాలు, వికాస ఆపదలు. ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తన గురించి క్రింది వానిలో ఒకటి ప్రస్తావిస్తుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, వికాస కృత్యాలు. ఏంటండి, వికాస కృత్యాలు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్స్. నిన్న పెట్టిన వీడియో కూడా మనకి ఇదే లెసన్కి సంబంధించండి.
నెక్స్ట్ వికాస కృత్యములను పదమును ప్రతిపాదించిన వారు ఎవరు? వికాస కృత్యములు అను పదమును ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వైగోట్స్కి, కోహెల్బర్గ్, హోవిగ్, హారెస్ట్, పియాజే. ఎవరు వికాస కృత్యములు అను పదమును ప్రతిపాదించిన వారు ఎవరంటే నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. హావింగ్ హారెస్ట్ అండి. వికాస కృత్యం పదమును ప్రతిపాదించింది హావింగ్ హారెస్ట్. నెక్స్ట్ 21ది, నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం అనే ప్రతిస్పందనలుగా విడవటం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం అనే ప్రతిస్పందనలుగా విడవటం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. ఫస్ట్ చూడండి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది, వికాసం సాధారణ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, వికాసం ఏకీకృతమైనది. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వికాస సాధారణ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం అనే ప్రతిస్పందనను విడవటం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. అంటే వికాస సాధారణ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. నెక్స్ట్ మనకి యవ్వనారంభ దశ చెప్తున్నారండి. యవ్వనారంభ దశ నుండి ఫస్ట్ లైంగిక పరిణితికి దారితీసే పెరుగుదల హార్మోన్లు మార్పు దశ. కౌమార దశ మారుతుంది. బాలికలో కంటే ముందర బాలురులో కలుగును. బాలికల కంటే బాలురు పొడవుగా కనిపించు హఠాత్తు పెరుగుదల సంభవించు కాలం. అసలు యవ్వనారంభం అంటే ఈ యవ్వనారంభ దశకి నాలుగింట్లో ఏది చెందుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. లైంగిక పరిణితికి దారితీసే పెరుగుదల హార్మోన్లు మార్పు దశ అండి. యవ్వనారంభ దశకు సంబంధించింది లైంగిక పరిణితికి దారితీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ. నెక్స్ట్ మనకి 23 చూడండి, పుట్టిన నాటికే ఈ జ్ఞానేంద్రియం పూర్తి అభివృద్ధి చెంది ఉంటుంది. పుట్టిన నాటికే ఈ జ్ఞానేంద్రియం పూర్తి అభివృద్ధి చెంది ఉంటుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వాసన, రెండోది స్పర్శ, మూడోది వినికిడి, నాలుగోది చూపు. పుట్టిన నాటికే ఏ జ్ఞానేంద్రియం పూర్తి అభివృద్ధి చెంది ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, స్పర్శ. పుట్టిన నాటికే మనకి స్పర్శ జ్ఞానేంద్రియం పూర్తి అభివృద్ధి చెంది ఉంటుంది. నెక్స్ట్, నవజాత శిశువులు అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన ఏది? నవజాత శిశువులు అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ స్పర్శ, రుచ, దృష్టియ, వాసన. ఏది మనకి తక్కువ పరిపక్వత చెందుతుందని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, దృష్టి అండి. ఏంటండి? దృష్టి. నెక్స్ట్, పిల్లల్లో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉండునని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త ఎవరు? పిల్లల్లో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉండునని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చోమ్స్కీ, వైగోట్స్కీ, కోఫ్కా, పియాజే. ఎవరు మనకి పిల్లల్లో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, చోమ్స్కీ. ఎవరండి? చోమ్స్కీ. నెక్స్ట్ మనకి శిశు వికాస దిశ ఏది? శిశు వికాస దిశ ఏది అని అడుగుతున్నారు. అడ్డంగా ఉంటుందా, నిలువుగా ఉంటుందా, ప్రావృత్తికరించలేమా, శిరం పాదాభిముఖంగా మరియు సమీప దూరస్థంగా ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది శిశు వికాస దిశ అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, శిరం పాదాభిముఖంగా మరియు సమీప దూరస్థంగా ఉంటుంది. శిశు వికాస దశ శిరం పాదాభిముఖంగా మరియు సమీప దూరస్థంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి 27 చూడండి, క్రింది వాణిలో అభివృద్ధి సూత్రం కానిది. క్రింది వాణిలో అభివృద్ధి సూత్రం కానిది అని అడిగారు. ఫస్ట్ చూడండి, వికాస ప్రాగుత్యకరించబడుతుంది, నిరంతర ప్రక్రియ, గతిశీలక ప్రక్రియ, విపర్య ప్రక్రియ. క్రింది వాళ్ళ అభివృద్ధి సూత్రం కానిది. క్రింది వాణిలో అభివృద్ధి సూత్రం కానిది ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, విపర్య ప్రక్రియ అనేది మనకు అభివృద్ధి సూత్రం కాదు. విపర్య ప్రక్రియ అనేది మనకు అభివృద్ధి సూత్రం కాదు అనమాట. నెక్స్ట్ మనకు చూడండి, చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీన్ని ఈ క్రింది విధంగా అంటాము.
చూడండి చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీనిని ఈ క్రింది విధంగా అంటారు. ఏ విధంగా అంటామని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి క్రోమోజోమ్, అప్రభావక, అలాగా బహుజన్యత్వము, ప్రభావక. అసలు ఏ విధంగా అంటాము? చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీన్ని క్రింది విధంగా అంటారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. బహుజన్యత్వం అండి. బహుజన్యత్వం అని అంటాము. నెక్స్ట్ మనకి 29 చూడండి. పోషకాహారం లోపం వల్ల 3 సంవత్సరాల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాసం జాప్యానికి కారణమైన కారకం ఏంటి? పోషకాహార లోపం వల్ల 3 సంవత్సరాల వయసున్న శిశువు వికాసంలో జాహ్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అనువంశికత, పరిసరాల, అనువంశికత, పరిసరాల, జన్యుపరమైనవి. అసలు ఏంటి అని అడుగుతున్నారు. జాప్యానికి, వికాస జాప్యానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పరిసరాలు. ఏంటండి? పరిసరాలు అవుతాయి. నెక్స్ట్ 30ది లాస్ట్ బిట్ ఈ వీడియోకి. 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన శ్రేతివేలుతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా సరిగా వివరించవచ్చు. 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతివేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీన్ని ఈ వికాస సూత్రం ద్వారా సరిగా వివరించవచ్చు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వికాసం సాధారణ నిర్దిష్ట వైపు సాగుతుంది. వికాసం వైయక్తికం, వికాసం ప్రాగుతీకరించవచ్చు, వికాసం పరస్పర చర్య అండి. ఈ 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. వికాసం సాధారణ నుండి నిర్దిష్ట వైపు కొనసాగుతుంది. 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతివేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీన్ని మనం వికాసం సాధారణ నుండి నిర్దిష్ట వైపు కొనసాగుతుంది అని మనం వివరించవచ్చు. ఇదండి ఈరోజు సంబంధించిన వీడియో. సైకాలజీకి సంబంధించిన వీడియో నిన్న చేసాము, ఈరోజు కూడా చేసామండి. ఈ లెసన్కి సంబంధించి ఇంకా మనకి 3 వీడియోలు వస్తాయండి. ఇంకా 3 వీడియోలు ఉన్నాయి ఈ లెసన్కి సంబంధించి. తర్వాత మనం వేరే లెసన్ అనేది స్టార్ట్ చేసుకుందాం సైకాలజీకి సంబంధించి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.